మోడీ ఈ పండుగ కూడా జరుపుకుంటానుగా మంచిగానే. మకర సంక్రాంతిని పురస్కరించుకొని ఆదివారం ఢిల్లీలో కేంద్ర మంత్రి ఎల్ మురగన్ నివాసంలో జరిగిన వేడుకల్లో పాల్గొన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చిత్రంలో సినీ నటి మీనా తదితరులు. ఇక్కడుందా మీనా? ఓకే ఓకే. యాక్చువల్లీ నార్త్ వాళ్ళు సంక్రాంతి జరుపుకోరు. ఇది ఇది మన చెన్నై వాళ్ళు, తమిళనాడు వాళ్ళకు అతిపెద్ద పండుగ పొంగల్. అతిపెద్ద పండుగ పొంగల్ అంటారు వాళ్ళు. అదేవిధంగా సంక్రాంతి మన తెలుగు రాష్ట్రాల్లో కూడా కొంత పెద్ద పండుగ. మనకంటే ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ వాళ్ళు జరుపుకుంటారు. ఆంధ్రప్రదేశ్ వాళ్ళకంటే ఎక్కువగా కూడా అటు తమిళనాడు వాళ్ళు జరుపుకుంటారు. ఈ సంక్రాంతి పండుగకు ముఖ్యంగా ఈ గోదావరి జిల్లాలకు సంబంధించి రాజమండ్రి ఈ పరిసర ప్రాంతాలకు సంబంధించి కోళ్ల పందాలు అనేది కూడా బాగా ప్రత్యేకమైనది. అక్కడ కోళ్ల పందాలు కొన్ని దిక్కుల కర్నూలు సైడు పెద్ద పెద్ద బండలు ఉంటాయి. ఆ బండలను ఎత్తి మోయడము అక్కడ అదొక సాంప్రదాయంగా పోయింది. పెద్ద బండ అంటే మామూలు బండ కాదు, ఇంత గుండ్రంగా ఉండి ఒక 300-400 కిలోలు ఉంటుంది. దాన్ని భుజాల మీద ఎవడు లేపగలిగితే వాడు వీరుడు అన్నట్టు. అటు పోతే జల్లికట్టు ఉంటుంది. తమిళనాడు పోతే వాళ్ళు ఎద్దుల పందాలు అవి పెడతారు. ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో కూడా పెడతారు. అయితే చాలా మంది కోళ్ళ పందాలు అనేటివి ఇది పశ్చిమ గోదావరి జిల్లాలోనే పుట్టింది, పశ్చిమ గోదావరి వాళ్ళకి సంబంధించిందే ఈ పండుగ అనుకుంటాను. కానీ కాదు, కోళ్ళ పందాలు అనేది ఇంగ్లాండ్ నుండి వచ్చింది. మన ఇండియాకు కోళ్ళ పందాలు అనేటివి ఇంగ్లాండ్ నుండి వచ్చింది. ఇంగ్లాండ్ వాళ్ళు ప్రత్యేకంగా కోళ్ళ పందాలు నిర్వహించేటోళ్ళు. ఆ కోళ్ళ పందాలు కాస్త అమెరికాకు పాకింది. తర్వాత ఆ అమెరికా నుండి అట్లా మనల్ని చాలా మంది పాలించింది కదా భారతదేశాన్ని. రకరకాల మనుషులు, డచ్ వాళ్ళు, ఆంగ్లేయులు, ఇలా అనేక మంది పాలించినప్పుడు వాళ్ళ ద్వారా కోళ్ళ పందాలు ఈ పశ్చిమ గోదావరి జిల్లా దాకా పాకినాయి. కానీ పశ్చిమ గోదావరి జిల్లాల అనాదిగా ఉన్నది ఏం కాదు. ఇది పశ్చిమ గోదావరి జిల్లాలకు సంబంధించింది కాదు కోళ్ళ పందాలు. ఇది కూడా విదేశీ సాంప్రదాయమే. ఇంగ్లాండ్ వాళ్ళు ఎక్కువ కోళ్ళ పందాలు ఆడేటోళ్ళు. దాని చరిత్ర ఉన్నది. మీరు ఎవరైనా చదవాలనుకుంటే చదవండి. మీకు 7 తరాలని ఒక పుస్తకం ఉంటుంది. దాంట్లో కోళ్ళ పందాల గురించి కూడా ఉంటుంది. ఆ కోళ్ళ పందాలు ఎక్కడి నుంచి మొదలైన ఎవరు ఆడేటోళ్ళు ఎక్కువ అనేది కూడా అల్లు ఉంటుంది. ఇక మన ప్రధానమంత్రి గారు మొత్తానికి పొంగల్కి సంబంధించి ఇక మన తెలుగు సాంప్రదాయ పద్ధతి ప్రకారం అటు తమిళనాడు సాంప్రదాయ పద్ధతి ప్రకారం ఒక ధోతి కట్టిండు. ఏ వేషం కట్టినా సరిపోతుంది ప్రధానమంత్రి గారికి. ఏ ధోతికి ఉంటుంది, ఎంత లేదన్నా 2-3 లక్షలైనా ఉంటుంది. ఎందుకంటే 15 లక్షలకు తక్కువ కాకుండా చూసుకొని వేసుకుంటాడట సార్.